అందరికి తెలుసు. ఏం చెప్పండి ఒక్కసారి. అందశ్రీ రాసిన మరొక సాంగ్ ఎంత ఫేమస్ అంటే చాలా ఫేమస్ అయినటువంటి సాంగ్. ఎవరు చెప్తే వాళ్ళకి అందశ్రీ ఒక లిరిసిస్ట్. అందశ్రీ ఒక లిరిసిస్ట్. లిరిసిస్ట్ మీన్స్ ఏంటి అంటే అతను పాడుతూ రాయగల శక్తి. అంటే పాడుతాడు, తర్వాత రాస్తాడు. కాబట్టి రెండు లక్షణాలు ఉన్నాయి కాబట్టి అతను లిరిసిస్ట్ అని చెప్తా ఉంటాం. మరి ఇక్కడ అందయ్య రాసినటువంటి మరొక సాంగ్ ఇక్కడ జయ జయ తెలంగాణ జననీ జయ కీర్తన, కొమ్మ జగ్గితే బొమ్మర గులిచి మొక్కితే అమ్మర, తర్వాత చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిలి, ఇంకా ఒకటే జననం ఒకటే మరణం రాసిందేమో ఆయన. ఎవరు రాశారు? సుద్దాల అశోక్ తేజ రాశారు. ఒకటే జననం ఒకటే మరణం అనేటువంటి సాంగ్ సుద్దాల అశోక్ తేజ రాశారు. కానీ అందశ్రీ రాసిన మరొక ఫేమస్ సాంగ్ వీరులార వందనం ఆయన రాశారు. వీరులార వందనం విద్యార్థి అమరులార వందనం మన దరువు ఎల్లన రాశారు. దరువు ఎల్లన రాసిన సాంగ్ అది. కానీ ఇక్కడ అందశ్రీ రాసినటువంటి ఫేమస్ సాంగ్ మంచి ఎస్ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. మాయమైపోతున్నాడమ్మా అంటే వీళ్ళందరూ మనుషులు కదా. మరి ఇప్పుడు వీళ్ళందరూ మనుషులు కదా. వీళ్ళందరూ మనిషన్నవాడు నూటికో కోటికో ఒక్కడే అంటున్నాడు. అంటే కవి యొక్క హృదయాన్ని చూడాలి మనం ఫస్ట్. కవి యొక్క ఏ అర్థంతో రాస్తున్నాడో అది చూడాలి. కాబట్టి ఇక్కడ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అంటే మనుషులు మాయమైతలేదు, ఇక్కడ నీతి నిజాయితీలు మాయమైతున్నాయని కవి యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు అనేది. ఇంకా నేను రాసిన సాంగ్ మరొక సాంగ్ పరుగెత్తు నా పాట ప్రజల నోట, పరుగెత్తు నా పాట ప్రజల నోట. నేను ఏ పాట రాసినా ప్రజల నోట పరిగెత్తుతుంది కాబట్టి పరుగెత్తు నా పాట ప్రజల నోట అనేటువంటి సాంగ్. ఇంకా అప్పుడు పూర్వపు వరంగల్ జిల్లా కాబట్టి అందశ్రీది ఆ వరంగల్ జిల్లా మీద రాసుకుంటాం ఒక పాట. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు, నాటి కాకతీయులేనంటి కిల్ల చూడు నా చిల్ల చూడు, గలగల గల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు, నాటి కాకతీయులేనంటి కిల్ల చూడు నా చిల్ల చూడు. ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి సాంగ్. కాబట్టి అందశ్రీ రాసినటువంటి మరొక సాంగ్ ఏంటంటే గలగల గల గజ్జల బండి గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు అనేటువంటి సాంగ్ చాలా బ్రహ్మాండమైనటువంటి సాంగ్ చెప్పుకోవచ్చు. ఇవి చాలా ఫేమస్. అందశ్రీ రాసినటువంటి సాంగ్స్ చాలా ఫేమస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ రెండో వ్యక్తి మనకు జయరాజన్న రాసినటువంటి సాంగ్ చాలా మంచి సాంగ్ ఇది. జయరాజు అప్పుడు రాసిన సాంగ్ ఏంటంటే 2009లో తెలంగాణలో కరువు కాటకాలు వస్తాయి. తెలంగాణలో కరువు కాటకాలు వస్తే వర్షాలు లేవు. ఆ వర్షాలు లేకపోవడంతో ఆ వర్షాన్ని ప్రార్థిస్తూ వానదేవుని ప్రార్థిస్తూ రాసిన పాట. నువ్వు రాకపోతే తెలంగాణలో కరువు ఎట్లున్నది అని చూపించేటువంటి పాట అదే వర్షం మీద పాట. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు చిలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళే లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఎదిగేటి మినపాసేను ఎండల్లో ఎండిపాయే సక్కటి మొక్కలున్న ఎక్కెక్కి ఎంత బాగా రాసినంటే పంటలు ఏ విధంగా నష్టపోతాయి, తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అన్ని కళ్ళ కట్టినట్టుగా రాసినటువంటి సాంగే అది వానమ్మ 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 అనేటువంటి సాంగ్. కాబట్టి వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోతే వానమ్మ అనేటువంటి సాంగ్. ఎంత నల్లాటి గౌడి బర్రె తెల్లాని ఎల్లనావు. మన ఇంట్లో ఉండేటువంటి మన తెలంగాణలో మనం చూస్తాం తెల్లని ఆవును ఎల్లనావు అంటాం. తెల్లటి ఆవును ఏమని చెప్తామంటే తెలంగాణ మాండలిక భాషలో ఎల్ల ఆవు అంటాం, ఎల్లటి ఆవు. కాబట్టి నల్లని గేదె తెల్లని ఎల్లనావు సైదన్న లేకపోతే ఇవన్నిటినీ కూడా మీ అందరం కూడా అమ్ముకున్నాం. ఇంకేముంది మాకు, ఇంకేమున్నది? నల్లాని గౌడి బర్రె తెల్లాని ఎల్లనావు సైదన్న లేకపోతూ సర్కారీ లేగా కూడా కరువింట్ల పీను గెల్ల కనికోని బాలాయే,
వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. నువ్వు ఒక్కసారన్న వచ్చిపో, మా కరువు కాటకాలన్నీ పోతాయి, మా తెలంగాణలో కరువు కాటకాలు లేకుండా పోతాయి అని ఆ వర్షాన్ని. కాబట్టి రేపు ఖచ్చితంగా అడిగేటువంటి సాంగ్ జయరాజన్ రాసినటువంటి సాంగ్ ఏంటంటే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చావు. ఇక నెక్స్ట్ మూడో ఇంకొక సాంగ్ ఏంటంటే జయరాజు రాసినటువంటి మరొక సాంగ్ నా చిన్ని చెల్లెల నా చిన్ని తమ్ముడా, నా చిన్ని చెల్లెల నా చిన్ని తమ్ముడా అనేటువంటి సాంగ్. ఇంకా అమ్మమ్మ సింగరేణి అమ్మమ్మ సింగరేణి అమ్మ సింగరేణి అనేటువంటి సాంగ్ మన జయరాజు రాసినటువంటి సాంగ్స్లలో చాలా ముఖ్యమైనటువంటి సాంగ్స్ మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ మూడో వ్యక్తి కనుక చూసినట్లయితే మనకు సీనన్న, వరంగల్ సీనన్న. సో వరంగల్ సీనన్న రాసినటువంటి వరంగల్ శ్రీనివాస్ రాసినటువంటి సాంగ్, వరంగల్ సీనన్న రాసినటువంటి సాంగ్స్ ఎన్నో ఉన్నాయి, కానీ అందులో మంచి పేరు చేసినటువంటి సాంగ్ ఇది లంబాడి సంస్కృతి మీద రాసినటువంటి సాంగ్. అదే తై ఎంత తై తై ఎంత తై లంబాడు లంకాదు మేము ఏ బాపు బంజారులం ఏ చారా సూర్యునికి కన్నులం మేము వెన్నెలకి వన్నెలం అందాల లంగేసినం మేము అద్దాల ముసుగేసినం ముక్కేర పెట్టిన కొప్పు. ఇదంతా ఏంటంటే ఆ సంస్కృతిని వర్ణించేటువంటి సాంగ్. ఆ సంస్కృతి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు, అద్దాల ముసుగేస్తా ఉంటాం ఎప్పుడైనా చూడండి అక్కడ లేని వాళ్ళు. కాబట్టి ఆ లంబాడీలనే సుగాలీలు అని కూడా పిలుస్తాం. మన కల్చర్ పాటలు వస్తాయి, మన కల్చర్ గురించి చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ వరంగల్ సీనన్న రాసినటువంటి సాంగ్ తై ఎంత తై తై ఎంత తై తై ఎంత తై లంబాడు లంకాదు మేము. సూర్యునికే కన్నులం, సూర్యుడు వెలుగునిచ్చేటోడు, ఆ సూర్యునికి మే కన్నులం అంటే అంతకంటే వెలుగునిస్తాం, అంతకంటే అందంగా ఉంటాం. అక్కడ కవి యొక్క ఉదయం ఏంటంటే మేము అంతకంటే ఇంకా వెలుగునిచ్చే వాళ్ళం అంటే అర్థం అంతకంటే అందంగా ఉండేటోళ్ళం. కాబట్టి ఆ రాసినటువంటి సాంగ్ తయ్యిందత్తై తయ్యిందత్తై. మరి ఇక్కడ వరంగల్ సీనన్న వస్తే వరంగల్ శంకరన్న కూడా వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరంగల్ శంకరన్న, వరంగల్ శంకర్ అంటేనే జానపద గేయాలకు ఒక పుట్ట అని చెప్పుకోవచ్చు. ఆయన గొంతెత్తితే ఒక గోదావరి లోయ కంటే ఎక్కువ, అంత బ్రహ్మాండమైనటువంటి సాంగ్, ఇంత హైపిచ్చిపోయేటువంటి వ్యక్తి వరంగల్ శంకరన్న. వరంగల్ శంకరన్న ప్రస్తుతం లేడు, చనిపోయాడు. మరి వరంగల్ శంకరన్న పాటలు అనేకం పాడాడు, 100 పాటలు పాడాడు, కానీ ఆయన రాసినటువంటి ఒక్క పాట మాత్రమే చాలా ఫేమస్ అయినటువంటి సాంగ్. అదే మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాలు బగ్గిపోతాంది, 12 గుర్రాలు బగ్గిపోతాంది, 12 గుర్రాలు బగ్గిపోతాంది, బగ్గిలో మేనతో బిడ్డ పోతుంది, బిడ్డతో బిందె నీళ్లు పోతున్నాయి, బిడ్డతో బిందె నీళ్లు పోతున్నాయి, బిడ్డతో బిందె నీళ్లు పోతున్నాయి. సో అది చాలా బ్రహ్మాండమైన చాలా స్వీట్. మన ధూమ్ధాం ఫాదర్ ఆఫ్ ధూమ్ధాం బ్రహ్మాండంగా పాడతాం. పూజ ఫాదర్ ఆఫ్ ధూమ్ధాం రసమయ బాలకృష్ణ చాలా బ్రహ్మాండంగా పాడతారు ఈ సాంగ్. బండిలో మేనతో బిడ్డ పోతుంది, బిడ్డతో బిందె నీళ్లు పోతాను, నీళ్ళతో నీళ్ళమ్మ చీర పోతుంది, చీరతో చిక్కుల రేకపోతుందని ఒక దాదాపు 1 సేపు ఈ పాటను వర్ణిస్తూ ఉంటాను. కాబట్టి ఇక్కడ వరంగల్ సీనన్న రాసినటువంటి సాంగ్ ఏంటంటే ఇక్కడ మీయారు గుర్రాలు మాయారు గుర్రాలు అనేటువంటి సాంగ్. ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి ఏంటంటే వరంగల్ శంకరన్నతో పాటు మనకు వరంగల్ సారంగపాణి అని ఉండే చాలా బ్రహ్మాండమైనటువంటి కవి. ఆయన కూడా లేడు, కవి ప్లస్ గాయకుడు రెండు కూడా. అన్న కూడా చనిపోయాడు సారంగపాణి అన్న. ఆయన రాసినటువంటి సాంగ్స్ ఎక్కువగా జానపద గేయాలు. ఇద్దరు కూడా ఎట్లుండేదంటే జంటగా ఉండేది. వరంగల్ జానపద గేయాల పుట్టినీళ్ళుగా వాళ్ళిద్దరు పేరు తెచ్చినటువంటి వ్యక్తులు. మరి అలాంటి సారంగపాణి ప్రస్తుతం లేడు, అలాంటి శంకరన్న ప్రస్తుతం మన కళ్ళ ముందు లేదు. అయినప్పటికీ వాళ్ళ పాటలు మనం గుండెలో దాచుకున్నాం. మరి అలాంటి సారంగపాణి రాసినటువంటి సాంగ్స్ అవి ఉద్యమ పాటలు కావు, కానీ జానపద గేయాలు రాశారు. సంక్రాంతి పండుగ మీద రాశారు. సంక్రాంతి పండుగ వచ్చే సంబరాలు ముంచుకొచ్చే గోలాక మంటలాయే కోడి పుంజులాటలాయే పొయ్యంత జానకి కోడి పందెము నేను ఆడంత జానకి కోడి పందెము ఈ సాంగ్. ఇలాంటి సాంగ్స్ జానపద గేయాలు చెప్పుకున్నాం. అది వరంగల్ సారంగపాణి రాసినటువంటి సాంగ్స్. మరి అదే ఇంకొక పాట రాస్తాం. ఇవి కవి ఇప్పుడున్నటువంటి కవుల గుండెల్లో ఉన్నాయి, మన తెలంగాణ ప్రజల్లో ఉన్నాయి. అదేంటి గుస్సా చేయకు మామా నా గుండెల్లో గుబులాయే జరగట్లా చూడకు మామా నా మనసంతా ఈసాయే అమ్మతోడు అయ్యతోడు గట్టు అమ్మతోడు ఒట్టు మామ నిన్ను 100 జన్మలైనా వదిలిపెట్ట. అప్పుడు ప్రేమను గురించి ఒట్టు మామ నిన్ను 100 జన్మలైనా
గంటలు 100 రోజులు మాకు సంబంధం లేదు. సో కాబట్టి ఇక్కడ ఒక్కసారి చూసినట్లయితే వరంగల్ శంకరన్న రాసినటువంటి సాంగ్ మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాలు తగ్గిపోతారు. మరి ఇంకా వరంగల్ శంకరన్నతో పాటు ఇంకా ఈయన రాసినటువంటి వరంగల్ శంకరన్న తర్వాత మనకు ఒక సీనన్ అవుతాడు. సీనన్లు అందరూ ఒక దగ్గర రాసుకున్న మీకు ఈజీగా గుర్తుంటుంది. మరి ఒక సీనన్, ఆ సీనన్నే అభినయ సీనన్న. సో అభినయ సీనన్న రాసినటువంటి సాంగ్ అభినయ శ్రీనివాస్. సో అభినయ శ్రీనివాస్ రాసినటువంటి సాంగ్ చాలా బ్రహ్మాండమైనటువంటి సాంగ్. అదే ఏంటి అంటే మనకు ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమ్మ. ఉద్యమ సమయంలో ఉర్రు తొలగించినటువంటి సాంగ్ ఇది. ఉర్రు తొలగించడం అంటే తెలంగాణ, యావత్ తెలంగాణ కాదు, మొత్తం భారతదేశంలో తెలంగాణ అంటే ఏంటిదో ఒక ఉన్నత శిఖరాలపై నిలబెట్టినటువంటి పాట ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణం. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, భలే 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 కాకతీయ ప్రాంగణంలో వెలసిన ఒప్పులు. ఇదంతా ఎట్లంటే యూనివర్సిటీలో ఉండేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఒక కిరణమై, ఒక సూర్య కిరణమై తన కాంతులు వెదజల్లుతూ తెలంగాణ దేవడానికి ముందుకు పోతున్నాడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి సాంగే ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా. సో ఇక నెక్స్ట్ ఇంకొక సీనన్ వస్తాడు. ఇక్కడ సీనన్లు మీకు ఈజీగా గుర్తుండడం కోసం ఇక్కడ వరంగల్ సీనన్న, అభినయ సీనన్న, ఇంకొక సీనన్న కోదాటి సీనన్న వస్తాడు. సో కోదాటి సీనన్న రాసినటువంటి సాంగ్ కోదాటి శ్రీనివాస్. కోదాటి శ్రీనివాస్ రాసినటువంటి సాంగ్ అంటే చూసినట్లయితే చాలా ఫేమస్ సాంగ్. ఏపీఆర్ కోదాటి శ్రీనివాస్ రాసినటువంటి సాంగ్ ఏంటి? ఇది నల్గొండ జిల్లా మీద రాసినటువంటి పాట. నల్గొండ జిల్లా అనగా మనకు గుర్తుకొచ్చేటువంటి సాంగ్ ఏంటిది అంటే, నల్గొండ జిల్లా అనగా మనకి ఏం గుర్తుకొస్తుంది అంటే ఫ్లోరోసిస్ వ్యాధి గుర్తుకొస్తుంది. ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉండేటువంటి జిల్లా ఏంటి అంటే మనకు నల్గొండ జిల్లా. అలాంటి నల్గొండ జిల్లా మీద రాసిన పాట మన కోదాటి శ్రీనివాస్. చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ. మా అక్కడ ఉండేటువంటి ప్రజల గుండె నిండా ఫ్లోరైడ్ బండ అనేటువంటి ఫ్లోరైడ్ బండ ఉంది అని రాసినటువంటి సాంగ్ కోదాటి శ్రీనివాస్ రాసినటువంటి సాంగ్. చూడు చూడు నల్లగొండ, చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ, గుండె నిండా ఫ్లోరైడ్ బండ. మరి ఇక కోదాటి శ్రీనివాస్ మరొక సాంగ్ రాసింది. ఇది ఉద్యమ సమయంలో ధూమ్ధాంలో, ప్రతి ఒక్క ధూమ్ధాంలో పాడుతున్నటువంటి పాట. ఇక్కడ ఉస్మానియా క్యాంపస్ లో అయితేంది, తర్వాత కోదాటి శ్రీనివాస్ రాసినటువంటి సాంగ్ అయితేంది. అది అసైదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి. భలే 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 అసైదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి, అసైదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి, అసైదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయి జరుగుతున్న ఇమ్మతే. అసైదుల హారతి, అసైదుల ఇది అసైదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి. కాళ్ళ గజ్జలు అంటే అర్థం ఏంటి? అక్కడ ఉత్తర ఏ కవి కూడా ఉత్తర రాయరు. కాళ్ళ గజ్జలు అంటే ఏంటంటే ఆ కాళ్ళ గజ్జ జల్లు అంటే ఆంధ్రుల గుండె జల్లు అన్నారు. మా కళాకారుని కాలి గజ్జ గల్లు అంటే ఆంధ్ర గుండెలు జల్లు జల్లు అంటాయి. కాబట్టి ఇక్కడ రాసినటువంటి సాంగ్ కోదాటి శ్రీనివాస్ రాసినటువంటి సాంగ్ అసైదుల హారతి, అసైదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి, తెలంగాణ లడాయికి. తెలంగాణ లడాయి, లడాయి మీన్స్ పంచాయతీ, కొట్లాట. తెలంగాణ లడాయికి జరుగుతున్న ఇమ్మతి. సో ఇది మన కోదాటి శ్రీనివాస్ రాసినటువంటి సాంగ్. ఇంకా తెలంగాణలో కరువు కాటకాలు రావడంతో అప్పుడు ఈ కోదాటి శ్రీనివాస్ రాసుకున్నటువంటి పాట, ఈయన రాసినటువంటి మరొక సాంగ్ ఏంటంటే ఆ కరువు కాటకాలలో వ్యవసాయం పూర్తిగా దెబ్బతినిపోయింది. తెలంగాణ ప్రజల యొక్క వ్యవసాయం అప్పులు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలు కూడా కట్టలేనటువంటి పరిస్థితి, బావులు ఎండిపోయినాయి. ఇంక ఏం చేయాలో తెలియక ఇక్కడ తెలంగాణలో ఉండి డబ్బులు సంపాదించలేనటువంటి పరిస్థితిలో వాళ్ళ అమ్మ కన్న తల్లికి చెప్పి నేను బొంబాయి పోతున్నా అమ్మ అని అమ్మ చెప్తున్నటువంటి పాట. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలంగా చూడు అమ్మ మాయమ్మ. ఎంత బాధ అంటే నువ్వు అమ్మకు చెప్తావు, అమ్మ నువ్వు పైలంగుండు, నీ ఇల్లు పైలం, నువ్వు పైలం ఇల్లు పైలం, ఇక నేను బొంబాయి పోతున్నా కాబట్టి ఆ బొంబాయిలో నేను డబ్బులు సంపాదించిన కూలి పని 4 పని చేసి నేను డబ్బులు సంపాదించుకుంటామ్మా అని అమ్మకు చెప్తా ఉంటే ఆ అమ్మ గుండె కరిగిపోతా ఉంటది. ఎందుకు కరిగిపోవడం కాదు, అక్కడ గుండె తల్లడిల్లిపోతా ఉంటది. ఎందుకు కన్న కొడుకు దూర ప్రాంతాలకు పోతా ఉంటే అక్కడ ఏం చేస్తాడో, ఏం పని చేస్తాడో, ఎట్లుంటాడో, ఎట్లా పోతాడో అనే బాధతోని వద్దు బిడ్డ అంటే ఇక నేను ఇక్కడ నుండి ఏం చేయలేనమ్మా, నేను బొంబాయి పోతున్నా అని చెప్తా ఉంటాడు.
బొంబాయి పోతున్న అమ్మ మాయమ్మ, బయలుపోతున్న అమ్మ మాయమ్మ. బొంబాయి పోయిన కొడుకు, మరి బొంబాయి పోయినటువంటి కొడుకు యొక్క యోగక్షేమాలు ఎవరు తెలవాలి, ఎట్లా తెలవాలి అని అమ్మ ఉత్తరం పెడతాను. కాబట్టి ఇలా రాసిన మరొక సాంగ్ ఏంటంటే బొంబాయి పోతున్న అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న అమ్మ మాయమ్మ అనేటువంటి సాంగ్ ఒకటి. మరి ఇక బొంబాయి పోయినటువంటి కొడుకు యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం ముద్దుల రాజాలు కొడుక ఉత్తరమెత్తున్న బిడ్డ, సల్లంగుండు రాజాలు సక్కంగుండు రాజాలు, ఎక్కాడున్న రాజాలు సుఖంగుండు రాజాలు, ముద్దుల రాజాలు కొడుక ఉత్తరమెత్తున్న బిడ్డ. ఇది ఉత్తరమెత్తున్న నా బాధంతా ఇలా నింపుతున్న బిడ్డ, నువ్వు ఎక్కడున్నా క్షేమంగుండు బిడ్డ. ముద్దుల రాజాలు కొడుక ఉత్తరం ఇస్తున్న బిడ్డ, ఇంకేంది నేను అని మన కోదాటి శివన రాసినటువంటి సాంగ్ ముద్దుల రాజాలు కొడుక, ముద్దుల రాజాలు కొడుక ఉత్తరం ఇస్తున్న బిడ్డ అనేటువంటి సాంగ్ మన కోదాటి శివన రాసినటువంటి సాంగ్. ఇక నెక్స్ట్ 7వ వ్యక్తి కనుక చూసినట్లయితే మనకు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి మనం చూస్తాం. మరి అదే అన్న దరువు ఎల్లన్న. దరువు ఎల్లన్న రాసినటువంటి సాంగ్ దరువు ఎల్లయ్య. దరువు ఎల్లయ్య మన కరీంనగర్ చెందినటువంటి వ్యక్తి. దరువు ఎల్లన్న రాసినటువంటి సాంగ్ అదే వీరులార వందనం, విద్యార్థి అమరులార వందనం. మీకు వందనాలు. 369 మంది 1969 ఉద్యమంలో అమరులైనరు, మలిదశ ఉద్యమంలో అమరులైనరు, సాయుధ పోరాటంలో అమరులైనరు. ఇలాంటి అమరులైనటువంటి మా అమరులకు వందనాలు అని రాస్తూ వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు మా త్యాగధనులారా మరిచిపోము మేము, గుండెల్లో గుడి గడతం పోరుదండం బెడతం. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు. చదువుకోడు కాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, చావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు. మరి ఆ తల్లి చూస్తా ఉన్నది, ఆ తల్లి ఇంకా కొడుకు రావట్లేదు, నా కొడుకు చదువుకొని పోయినటువంటి కొడుకు ఇంకా రావట్లేదని ఆ తల్లి చూస్తా ఉన్నది. అందరు అడుగుతా ఉన్నారు, మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, చేను చెలకల్లారా గోరు వంకల్లారా, మీరైనా చూసిండ్రా, మీరైనా చూసిండ్రా నా బాలకిషోరాలా. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు. ఇది మన దరువు ఎల్లన్న రాసినటువంటి సాంగ్. ప్రతి ఒక్క తెలంగాణ ప్రజల ప్రతి ఒక్క హృదయం కూడా అల్లడిల్లిపోయేటువంటి సాంగ్ ఇది. మన దరువు ఎల్లన్న రాసినటువంటి సాంగ్ వీరులార వందనం, వీరులార వందనం, విద్యార్థి అమరులార వందనం అనేటువంటి సాంగ్ దరువు ఎల్లన్న రాసినటువంటి సాంగ్ ఇది. మరి ఇక నెక్స్ట్ 8వ వ్యక్తి కనుక చూసినట్లయితే మనందరికీ తెలుసు అన్న ఎవరు అంటే ఆ పాట రాసిన అన్న. మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడైతే ఆ శ్రీకాంతాచారిని తలుచుకుంటూ అన్న రాసినటువంటి సాంగే రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా. తెలుసుంటే
చెట్టంత శ్రీకాంతును తెచ్చివ్వగలవా నీ మహిమలు అని ఆ తల్లి. ఒక్క పొద్దులు ఎన్నో ఉన్నా, ఎన్నో నోములు నోసినా, ఎన్ని చేసినా నా కొడుకుని తీసుకుపోయినావు. నువ్వు రాతి బొమ్మలు నీ పతికి నీ సతికి గణపతినిచ్చినావు, నీ సతికి నీ భార్య గణపతినిచ్చినావు, కానీ నా కొడుకు అంటే అంటారా అని బ్రహ్మాండమైనటువంటి సాంగ్ అమలు రాసినటువంటి అన్నే మిట్టపల్లి సురేందర్ అని రాసినటువంటి సాంగ్. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదు. ఇక నెక్స్ట్ మిట్టపల్లి సురేందర్ రాసిన మరొక సాంగ్, తన చిన్నప్పుడు తన తల్లి మీద రాసుకున్నటువంటి సాంగ్. ఆ సాంగే నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా, పొద్దు వాలుతుంది నాకు అమ్మలాలనేది, వెన్నెల రాత్రిలో నాకు గోరు ముద్దలేవి, వెన్నెల రాత్రిలో నీ అమ్మ తినిపించే గోరు ముద్దలేవి అమ్మ అని ఆ అమ్మను తలుచుకుంటూ రాసినటువంటి పాట. వాళ్ళ అమ్మ చనిపోయింది కాబట్టి ముందే అమ్మను తలుచుకుంటూ రాసినటువంటి సాంగ్ ఇది. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నేను దూరమైపోయినా ఇంకేముంది అని రాసినటువంటి సాంగ్ మన మిట్టపల్లి సురేంద్ర రాసినటువంటి సాంగ్. మరి ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే మన గిద్దె రామనరసింహ రాసినటువంటి సాంగ్ ఎన్ని ఉన్నాయి. మరి గిద్దె రామనరసింహ రాసినటువంటి ఫేమస్ సాంగ్ ఏంటి అంటే, గిద్దె రామనరసింహ రాసినటువంటి సాంగ్ చాలా ఫేమస్ సాంగ్. అది ఉద్యమ సమయంలో రాసుకున్నటువంటి సాంగే. కొమ్మాలల్లో బల 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 కొమ్మాలల్లో కోయిలమ్మ పాడుతున్నది, జై తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీకు నగతులేస్తూ ఉన్నది, కలిగ జై గడతనన్నది, ప్రాణం పోయమే కాపిల్ల డప్పునైతనన్నది, దండోర చేతనన్నది. ప్రాణం పోయే మేక పిల్ల కూడా నా చర్మంతో డప్పు పుట్టించుకొని తెలంగాణ కోసం ఉద్యమించండి. ప్రాణం పోయే మేక పిల్ల డప్పునైతనన్నది, దండోర చేతనన్నది, అప్పుడే పుట్టిన లేదా దూడ, అప్పుడే పుట్టింది లేదా దూడ గంతులేస్తూ ఉన్నది, దేనికోసం గంతులేస్తాంది, ధూమ్ధాం చేయడం కోసం గంతులేస్తాంది. ఎంత బ్రహ్మాండంగా రాసిందో. కాబట్టి మన గిద్దె రామనరసింహ రాసినటువంటి సాంగ్ అదే. కొమ్మాలల్లో కోయిలమ్మ పాడుతున్నది, జై తెలంగాణ అన్నది. ఈ పాట వేరు, ఇది ఉద్యమ సాంగ్. సేమ్ యాజ్ దిస్ ట్యూన్ ఉంటుంది ఒకటి. కొమ్మ మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల పాట వాడవ. ఎంత బాగా తెలంగాణ అమరవీరుల త్యాగాల పాట వాడండి. కాబట్టి అది వేరు. సో గిద్దె రామనరసింహ రాసినటువంటి సాంగ్ కొమ్మలల్లో కోయిలమ్మ. ఇంకొక సాంగ్ ఇంకా చూసినట్లయితే ఉద్యమ సమయంలో రాసినటువంటి సాంగ్, అదే శ్రీకాంతాచార్య చనిపోయినప్పుడు రాసినటువంటి సాంగ్. ఆ తల్లి వలపోస్తా ఉంటుంది. వలపోత అంటే ఏంటిది అంటే, వలపోత అంటే దుఃఖాన్ని ఆపుకోలేక జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ బయటికి వల్ల వేస్తూ ఏడ్చేటువంటి మాట, అదే వలపోత ఉంటుంది. ఆ వలపోత అంటే మామూలుగా ఉండదు. వలపోత ఒకనొక ఆవేశం గుర్తుకొచ్చినప్పుడు మన కళ్ళ నుండి నీళ్లు మొత్తం ఉబికొస్తాం. ఆ కళ్ళ నుండి నీళ్ళు మనకు తెలియకుండా నవ్వుతా ఉంటాయి. ఆ గుర్తులను మనం గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఉడుపు నీళ్ళు పోసుకుంటేనే ఒళ్ళుగాలిందంటివి కొడుకా, ఉడుపు పూల చెయ్యి పెట్టగా ఊదుకొని తింటివి కొడుకా. అమ్మ అన్నయ్య అంటే ఉడుకు పువ్వు అయితే అమ్మ తాతానంటే ఇది చేయగలరా బిడ్డ, ఉడుకు నీళ్ళు కొట్టాలని అమ్మ ఒళ్ళు కాలేదంటే. మరి ఇప్పుడు పెట్రోలు పోసుకుంటే ఒళ్ళుగాల లేదా కొడుక, అప్పుడు ఆ కన్నుని ఇప్పుడు నువ్వు పెట్రోల్ ఎట్లా పోస్తున్నావు బిడ్డ, ఇప్పుడు నీ ఒళ్ళు కాగలేదా అని ఆ వల్లపోత
ఆ తల్లి మలపోత. ఉడుకు నీళ్ళు పోసుకుంటేనే ఒళ్ళుగా నిందంటివి కొడుక, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటివి కొడుక, పెట్రోలు పోసుకుంటే ఒళ్ళుగా లేదా కొడుక, అవ్వయాదికి రాలేదా నీకు? ఆ పెట్రోల్ పోసుకునే సమయంలో నేను గుర్తు రాలేదా బిడ్డ? నేను గుర్తు రావడమే. అయ్యయాదికి రాలేదా నీకు? అయ్యయాదికి రాలేదా? మీ ఇద్దరు గుర్తు రాకపోయినా పర్వాలేదు బిడ్డ, కానీ గౌరవంగా ఎత్తి పెంచిన చెల్లియాదికి రాలేదా? నువ్వు గౌరవంగా నీ చెల్లెలు ఎత్తుకుంటే బిడ్డ, మరి నీ చెల్లెన్న యాదికి రాలేదా? ఎంత బ్రహ్మాండమైనటువంటి సాంగ్. కాబట్టి ఇలాంటి ఉడుకు నీళ్లు పోసుకుంటేనే ఒళ్ళుగా నిన్నంటివి కొడుకు అనేటువంటి సాంగ్ మనకి ఇంతే రామకృష్ణ రాసినటువంటి సాంగ్. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే 10వ వ్యక్తి మనకు యశ్పాల్ అంటారు. యశ్పాల్ రాసినటువంటి సాంగ్, యశ్పాల్ రాసినటువంటి సాంగ్ చాలా మంచి సాంగ్. మనకు గోదావరి చుట్టూగా తిరుగుతా ఉన్నది కానీ ఒక్క సుక్క నీళ్ళు వస్తలేదు. ఇప్పుడైతే ఎత్తిపోతల పథకంతో వస్తాను, అప్పుడైతే ఒక్క సుక్క కూడా రాకపోయింది. అందుకే ఆ గోదావరి మీద రాస్తున్నటువంటి సాంగ్, గోదావరి గోదావరి ఓ పారేటి గోదావరి, చుట్టూ నీళ్లు ఉన్న చుక్క దొరకని ఎడారి మా భూమి, మాది తెలంగాణ భూమి, గోదావరి గోదావరి ఓ పారేటి గోదావరి, చుట్టూ నీళ్లు ఉన్న చుక్క దొరకని ఎడారి మా భూమి, మాది తెలంగాణ భూమి. ఇది చుట్టూ మా చుట్టూ 70% గోదావరి నది మా తెలంగాణలోనే పారుతుంది తప్ప ఒక్క సుక్క నీళ్లు రావు. మరి ఆ నీళ్లు రాకపోతే ఇప్పుడు మనం ఎత్తిపోత కేసీఆర్ వచ్చింది కాబట్టి ఎత్తిపోతల పథకం ద్వారా వస్తుంది, మరి అంతకుముందు రాలేదు. అందుకే గోదావరి గోదావరి ఓ పారేటి గోదావరి, చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని మాది తెలంగాణ ఎడారైపోయింది అని రాస్తున్నటువంటి పాట మన యశ్పాల్ రాసినటువంటి సాంగ్. కాబట్టి అదే గోదావరి గోదావరి ఓహో పారేటి గోదావరి, చుట్టూ నీళ్లు ఉన్న చుక్క దొరకని ఎడారి. మరి అదే శివుడు రాస్తాడు ఇంకో పాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా శివుడు సదాశివుడు అంటాం. మరి సదాశివుడు రాసినటువంటి సాంగ్, సదాశివుడు రాసినటువంటి మార్పు సాంగ్ అంతా చూసినట్లయితే ఈయన రాసినటువంటి సాంగ్ ఇదే గోదావరి మీద రాసినటువంటి సాంగ్. అదే తలాపున పారుతుంది గోదావరి, మాసేమో మాసలుగా ఎడారి. తలాపున వాడుతుంది మా గోదావరి, మా తలాపునే వాడుతుంది, మా దగ్గరనే వాడుతుంది, మా చుట్టుపక్కలనే వాడుతుంది, కానీ మా సేను మా సెలుక మొత్తం ఎడారైపోయింది. కాబట్టి మన సదాశివుడు రాసిన సాంగ్, తలాపున పారుతుంది గోదావరి, మాసేను మాసలుగా ఎడారి. ఒక్కొక్కరి సాంగ్స్ వాడుకోవాలి ఇంకా. సో ఇది మరి సదాశివుడు రాసినటువంటి సాంగ్. ఇంకొక సాంగ్ రాస్తాం, ఇది వరకట్నం పైన రాసినటువంటి సాంగ్. అప్పుడే పారానియారలేదు చెల్లెలా, అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెలా, పారానియారలేదు చెల్లెలా, అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెలా. అంటే వరకట్న వేదికలకు గురైనటువంటి ఆ చెల్లెల మీద రాసినటువంటి సాంగ్ అది. పారాని ఆరలేదు చెల్లెల, పారాని ఆరలేదు చెల్లెల, అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెల. ఇది సదాశివుడు రాసినటువంటి సాంగ్. ఇక నెక్స్ట్ 12వ వ్యక్తి కనుక చూసినట్లయితే చాలా బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి అల్లం వీరయ్య. అల్లం వీరయ్య రాసినటువంటి సాంగ్, అల్లం వీరయ్య రాసినటువంటి సాంగ్ కనుక చూసినట్లయితే చాలా బ్రహ్మాండమైనటువంటి సాంగ్ ఇది. అల్లం వీరయ్య రాసినటువంటి సాంగ్ అదే శ్రమజీవుల హక్కుల కోసం అసూలు వాసిన అమరులారా, అందుకోండి తెలంగాణ వందనాలు, మీ త్యాగబలం కర్మబలం వృధా కానీయం తెలంగాణ
ఎర్ర జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో పేదల పాలిటెనీయలో మరి పెన్నిది జెండెనీయలో ఎర్ర జెండెర 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 ఎర్ర జెండెర జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో. ఈ సాంగ్ అంతకుముందు నక్సలైట్ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి అల్లమీరే. మనం నక్సలైట్ ఉద్యమం చూస్తాం. నక్సలైట్ ఉద్యమం వచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారు మన తెలంగాణ వ్యక్తులు, ఎంత మహానుభావులు కూడా అందులో మనం చూస్తాం. కాబట్టి అల్లమీరే రాసినటువంటి సాంగ్ ఏమిటంటే ఎర్ర జెండా ఎనీయలో ఎర్ర జెండా ఎనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో పేదల పాలిటిది జెండా. అంటే అప్పుడు కమ్యూనిస్ట్ ప్రభావం 1917లో సిపిఐ ఏర్పడుతుంది. సిపిఐ రష్యాలో ఏర్పడింది. తర్వాత సిపిఐ ఆ సిపిఎం రెండు మళ్ళీ చైనాకి పోతుంది, అతను చైనాలో కూడా ఏర్పడుతుంది. అదంతా మనం చూస్తూ ఉంటాం. మన భారత్లో ఏర్పడుతుంది. మరి అలాంటి అల్లమీరే ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు కాబట్టి ఈ పాట రాయడం జరుగుతుంది. ఎర్ర జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో అనేటువంటి సాంగ్. మరి అదే గూడ అంజన్న అనగానే మనకు చాలా బ్రహ్మాండమైనటువంటి సాంగ్. గూడ అంజన్న అనగానే గుర్తుకొచ్చేటువంటి సాంగ్. ఎస్, ఆదిలాబాద్ జిల్లాలో పుట్టినటువంటి మన గూడ అంజన్న వీళ్ళు మన తెలంగాణ ప్రముఖుల యొక్క వ్యక్తుల చరిత్ర మనం ప్రత్యేక టాపిక్లో చదువుతాం. ఇక్కడ కేవలం వాళ్ళు రాసిన పాటలు మాత్రమే చదువుతాం. ఇక్కడ వాళ్ళ లైఫ్ హిస్టరీ మళ్ళీ వేరు వస్తుంది, గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ గూడ అంజన్న రాసినటువంటి సాంగ్ గూడ అంజన్న అనగానే గూడ అంజయ్య అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి సాంగ్ ఏంటిది అంటే, కొందరి పేరు చెప్తేనే కొన్ని పాటలు గుర్తుకొస్తాయి. మరి గద్దరన్న అనుకో ఒక పాట గుర్తుకొస్తుంది, గోరటంజన్న ఒక పాట గుర్తుకొస్తుంది, గూడ అంజన్న అనగానే గుర్తుకొస్తుంది. గూడ అంజన్న అనగానే ఫేమస్ సాంగ్ ఏంటిది, 16 భాషల్లోకి తర్జుమా అయినటువంటి పాట అదే ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా ఊరు మనది వాడ మనది పల్లె మనది పలుగు మనది దొరయేందిరో దొరతనమేందిరా ఇక మళ్ళీ. సో కాబట్టి చాలా బ్రహ్మాండమైనటువంటి సాంగ్. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనది పలుగు మనది శుద్ధ మనది కత్తి మనది అన్ని మన అయినప్పుడు మధ్యలో దొరయింది, ఆ దొర తనమైంది. కాబట్టి ఇది మన గూడ అంజన్న రాసినటువంటి సాంగే ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా. ఇది హైదరాబాద్ లో సమావేశం జరిగినప్పుడు ఆ సమావేశంలో 16 దేశాల నుండి పాల్గొన్నటువంటి రచయితలు అందరూ కూడా వాళ్ళ భాషల్లోనికి తర్జుమా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పాట 16 భాషల్లోనికి తర్జుమైందని చెప్పవచ్చు. మరి ఇక నెక్స్ట్ వన్ గూడ అంజన్న అనగానే మనకు గుర్తుకొచ్చే పాట తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలు ఎత్తినటువంటి సాంగ్ అదే అవ్వో నీవా నువ్వు అయ్యో నీవా తెలంగాణో నీ తోటి పాలో నీవా అవ్వోనివా మా అవ్వతరపోనివా మా అయ్యతరపు మా తెలంగాణకి పాలునివా పాలుడైతే కొట్లాడుకుంటారు పాలు కొట్లాడుకుంటారు. ఇటే కమ్మంటే ఇల్లంతా నాదని వచ్చి దీన్ని మన ఎంకన్న చాలా బ్రహ్మాండంగా పాడతాడు ఆ పాట. ఏం కదా ఎంకన్న ఆ పాట మా బతుకా గంగయ్య మధ్యదిలేరమ్మ జింత ఎవరిని వాళ్ళకి మీ అందరూ తెలుసు, మళ్ళా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మన బర్రె జరిగిలో పట్టిన ఎంకన్నా అంటే మన గూడ అంజన్న రాసినటువంటి సాంగ్ అవ్వోనివా నువ్వు అయ్యోనివా తెలంగాణోడికి తోటి పాలునివా ఇటే కమ్మంటే ఇల్లంత నాదనటువంటి నువ్వు అని. కాబట్టి ఇక్కడ మొత్తం పాటలు వాడడం ఎందుకు వాడాలంటే మొత్తం పాట ఒక్కొక్క పాట వాడాలంటే దానికి పావుగంట అయిపోతుంది. అందుకే జస్ట్ పాట స్టైల్ మీద తెలవాలి. ఎందుకంటే ఉద్యమం ఉన్నప్పుడు ఉద్యమంలో అన్ని పాటలు పాడుతున్నాం మనం, కానీ ఇక్కడ చదువుకోవడం కాబట్టి ఆ పాట స్టైల్ తెలిసి ఉండడం సరిపోతుంది. కాబట్టి ఏ పాట ఎప్పుడుందో తెలియాలి. మరి ఒకవేళ పాట గురించి మీకు తెలియలేదు అనుకోండి, మరి రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటే అంటే ఏం గుర్తుకుంటుంది? ఆ ఫీల్ రావాలి. ఏ సమయంలో రాస్తుందో ఆ విషయం గుర్తు రావాలి, అప్పుడు మాత్రమే నీకు గుర్తుంటుంది.
కాబట్టి ఇక్కడ మనకు గూఢంజన రాసినటువంటి సాంగ్, గూఢంజన రాసినటువంటి సాంగ్ ఏంటంటే ఊరు మన దగ్గర వాడ మన దగ్గర. ఇంకొక సాంగ్ ఏంటి అంటే అవ్వోడివా నువ్వు, అవ్వోడివా అవ్వోడివా నువ్వు అయ్యోడివా, అవ్వోడివా నువ్వు అయ్యోడివా తెలంగాణోనికి తోటి పాలోడివా. ఇది ఇంకొక పాట గూఢంజన అనగానే గుర్తుకొచ్చే మరొక సాంగ్ ఏంటిది అంటే అది చాలా మంచి సాంగ్, ఉద్యమ సమయంలో దుమ్ము లేపిన సాంగ్ అదే. రాజిగవరి రాజిగా, రాజిగవరి రాజిగా, ఐలపురం రాజిగా, వరంగల్లు రాజిగా, ఉడితొక్కటి సత్తెరెండు రాజిగవరి రాజిగా, ఎద్దుల తెలంగాణ జెండ రాజిగవరి రాజిగా, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న, చేనువాయ చెరుకవాయ గజ్జలో రాజన్న. ఇది కాబట్టి ఈ సాంగ్ మన గూఢంజన రాసినటువంటి సాంగ్. గూఢంజన రాసినటువంటి సాంగ్ ఏంటంటే రాజిగవరి రాజిగా, రాజిగవరి రాజిగా, పుడితొక్కటి సత్తెరెండు, పుట్టిందొక్కలమే సత్య మాత్రం ఇద్దరు, పుడితొక్కటి సత్తెరెండు రాజిగవరి రాజిగా, ఎత్తుల తెలంగాణ జెండా. ఇంకేం చూస్తాను నువ్వు, తెలంగాణ జెండెత్తు మొట్టమొదలు అది. కాబట్టి తెలంగాణ జెండెత్తని మన గూఢంజన రాసిన మరొక సాంగ్. ఇక గూఢంజన రాసిన ఇంకొక సాంగ్ అంతా చూసినట్టు ఇది మొట్టమొదటి తన 14వ ఏట 14వ సంవత్సరం ఉన్నప్పుడు రాసుకున్నటువంటి పాట. అంటే అప్పుడు పాటలు తెలియదు కానీ అప్పుడు రచన రాసుకున్నాడు. ఆ పాటని వేగు చుక్కల సినిమాలో పాడడం జరిగింది. అది ఆ సమయంలో అతను 14వ ఏట ఏం జరిగిందంటే ఎండాకాలం సమయంలో గూఢంజన బయటికి పోతాము, బయట ఆడుకుంటూ ఉంటే కొద్దిగా పాటకు పోయిన సమయంలో అక్కడ నుండి ఒక ముసలాయన బాధపడుకుంటూ పోతా ఉంటాడు. పన్ను టెండలో బాధపడుకుంటూ పోతా ఉంటే ఆయనకి ఈయన పోతూ పోతూ తాత ఏంది అంత బాధపడుతున్నావు, అంత ఏడుస్తాను, అంత బాధపడతాను అంటే ఏం చెప్పాలి బిడ్డ నీకు, నా బాధ నీకు ఏం చెప్పాలి అని చెప్తా ఉంటాడు. ఏం చెప్పారు బిడ్డ, నేను నాకు బిడ్డ పెళ్ళికని 100 రూపాయలు అప్పు తెస్తే ఆ అప్పు మిత్తికి ఉండబోయిపోయింది. కాబట్టి ఆ అప్పు గురించి చెబుతూ ఆ అన్న మాటలనే పాటలు మర్చి ఆ పాటే ఊరిడిచి నీ బోదునా అయ్యో ఉరి పెట్టుకొని జద్దునా. నాకున్న భూమి పోయింది కదా, ఉన్న భూమి పోయింది, ఈ ఊరిడిచి పోదునా లేకపోతే ఉరి పెట్టుకొని రావాలన్నా, ఇంకేం తెలుస్తలేదు బిడ్డ అని బాధపడుకుంటూ అన్న మాటలే ఆ మా పాట. కాబట్టి ఊరిడిచి నీ బోదునా అయ్యో ఉరి పెట్టుకొని జద్దునా, మోకాల వంటి బురదలో అసలేటి కార్తీలు ముసలేటి ఎడ్లకు ముసలేట్లు అంటే అసలేటి వాహనంలో ముసలేట్లు కట్టుకొని అసలేరు వాహనాన్ని ఏంటంటే తెలంగాణలో మన కార్తీలు తెలుసు. మనకు అసలేరు అనేటువంటి కార్తీ ఉంటుంది. ఆ కార్తీలో వర్షాలు విపరీతంగా పడతాయి. ఒక కార్తీకి 15 రోజులు, ఆ 15 రోజుల వర్షాలు, ఆ 15 రోజుల వర్షాలే. ఆ వర్షాలలో ముసలెట్లు వణికిపోతా ఉంటే ఆ ముసలెట్లతో దొక్కి దుంటాం. అసలేటి వాహనంలో ముసలెట్లు పెట్టుకొని దొక్కి దున్నేవారు రైతన్న. కాబట్టి ఇక్కడ ఊరిడిచి నే బోదునా అయ్యో ఉరి పెట్టుకుని దద్దునా అనేటువంటి సాంగ్ మనకు గూఢంజన రాసినటువంటి మనకు మంచి సాంగ్. మరి గూఢంజన అనగానే ఇంకొక పాట గుర్తుకొస్తుంది. ఏ పాట? గూఢంజన అనగానే మనకు మంచి పాట గుర్తుకొస్తుంది. గూఢంజన అనగానే మంచి పాట. అన్న లేడు, చనిపోయాడు, గూఢంజయ్య గారు చనిపోయాడు. సో మరి ఇక్కడ గూఢంజన రాసిన మరొక సాంగ్, మంచి సాంగ్ ఏంటి? ఆ సాంగ్ మీరు చెప్తే ఖచ్చితంగా జాబ్ వచ్చినట్టే, నౌకరు వచ్చినట్టే, నెత్తి మీద క్యాప్ పడ్డట్టే, నెత్తి మీద తోడు పడ్డట్టే, జాయినింగ్ ఆర్డర్ వచ్చినట్టే. అది మంచి ఫేమస్ సాంగ్, గూఢంజన రాసినటువంటి సాంగ్. అది ఇప్పుడే చెప్పాలి, ఇప్పుడే మీరు క్లాస్ అయిపోయాలని చెప్పాలి. సో ఇది గూఢంజన రాసినటువంటి సాంగ్. సో ఇక నెక్స్ట్ వన్ కనుక చూసినట్లయితే, నెక్స్ట్ 14th వన్ కనుక చూసినట్లయితే మరొక వ్యక్తి మనం చూస్తాం. మనకు మిత్ర లేదా కూర దేవేంద్ర అని పిలుస్తాం. మిత్ర లేదా కూర దేవేంద్ర. సో మిత్రన్న రాసినటువంటి సాంగ్, చెలో తుందాం తెలంగాణ జాతర వచ్చేరా,
మత్తడి దునికి ఎలుగు తన్నుకొని పారినట్లు. మత్తడి అంటే తెలుసు మనందరికీ. మత్తడి అంటే ఇది చెరువు చివర కట్టేటువంటి ఒక రాతి కట్టడం. నీరు బయటికి పోకుండా కొంత మేర ఆపేందుకు ఉండేటువంటి ఆ కట్టడాన్ని మత్తడి పిలుస్తాం. వర్షం బాగా పడిన తర్వాత ఆ చెరువు పూర్తి నిండిన తర్వాత దాని నుండి నీరు బయటికి పోతా ఉంటుంది. ఆ మత్తడి దునికి నీరు అలుగులోకి పోతా ఉంటే ఎంత స్పీడ్ అయితే పోతుందో అంత వేగంగా ఉద్యమం పోతుంది అంటారు. మత్తడి దునికి అలుగు తన్నుకొని పారినట్లు అది. కాబట్టి మనకు మిత్రన రాసినటువంటి సాంగ్, మిత్రన రాసినటువంటి సాంగ్ చలో ధూమ్ ధామ్, చలో ధూమ్ ధామ్, చలో ధూమ్ ధామ్ తెలంగాణ జాతర వచ్చారా అనేటువంటి సాంగ్. మరి అదే మన మిత్రన రాసిన ఇంకొక పాట. పల్లె పల్లెన పల్లెలు మొలిసే తెలంగాణలోన మా పంట చేలలోన పద కూడలు పందిరి గుంజలు చిన్నబోయినాయి ఇల్లు దుమ్మురేగినాదో. పల్లె పల్లెన పల్లెలు మొలిసే తెలంగాణలోన మా పంట చేలలోన. ఇది మనకు మిత్రన రాసినటువంటి సాంగ్. పల్లె పల్లెన పల్లెలు మొలిసే, పల్లె పల్లెన పల్లె పల్లెన పల్లెలు మొలిసే పంట సీలతో అనేటువంటి సాంగ్ మన మిత్రన రాసినటువంటి సాంగ్. చాలా మంచి సాంగ్. ఇక నెక్స్ట్ 15వ వ్యక్తి మనకు అందరికి సుపరిచితమైనటువంటి వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ గారు ఎంఏ తెలుగు కాబట్టి కేసీఆర్ రాసినటువంటి సాంగ్. తెలుగులో ఎప్పుడైనా మంచి కవి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అన్ని ఛందస్సు తెలుసు, అన్ని తెలుసు కాబట్టి మంచి కవులు అయి ఉంటారు. మరి కేసీఆర్ ఎంఏ తెలుగు రాశాడు కాబట్టి ఆ ఎంఏ తెలుగు వ్యక్తి ఈయనే కాబట్టి ఆయన రాసినటువంటి సాంగే గారడి చేస్తుండ్రు, గడబిడ చేస్తుండ్రు, దొడ్డికి దిగుతుండ్రు ఈ సాంగ్. కాబట్టి ఇక్కడ గారడి చేస్తాను గడబిడ దీని మీద 2 సార్లు పెట్టారు. మీకు బిట్టెట్లు వస్తుంది క్వశ్చన్ ఫామ్ ఎట్లా అవుతుందంటే, ఒకవైపు అంటే మ్యాథ్ ద ఫాలోయింగ్ ఇస్తారు, ఒకవైపు రచయితలు ఇస్తారు, ఒకవైపు పాటలు ఇస్తారు. ఒకవైపు రచయితలు గీత రామసే, యశ్పాల్, సదాశివుడు అలా మీద ఇచ్చారు. ఇటువైపు పాటలు ఇస్తారు. మ్యాథ్ ద ఫాలోయింగ్ 1A 2B 3C 4D ఇవన్నీ చేసడానికి ఏమైతే టైం వేస్ట్. ఇవన్నీ గుర్తుంటే కదా అది ఒక్క మార్క్ వచ్చేది. ఎంత క్రిటికల్ ఉంటుందంటే అంత క్రిటికల్. సో కాబట్టి ఇక్కడ మనకు మిత్రన రాసినటువంటి సాంగ్, కేసీఆర్ రాసినటువంటి సాంగ్ ఏంటంటే, కేసీఆర్ రాసిన సాంగ్ మీద మంచి 2-3 సార్లు పెట్టి అడిగిండు. కాబట్టి కేసీఆర్ రాసినటువంటి పాటనే ఏ పాట అనుకున్నాం? గారడి చేస్తుండ్రు, గడబిడ చేస్తుండ్రు, తొండికి దిగుతుండ్రు అనేటువంటి సాంగ్ కేసీఆర్ రాశారు. ఇక నెక్స్ట్ 16వ వ్యక్తి బండి యాదగిరి. సో బండి యాదగిరి అనగానే మనకు గుర్తుకొచ్చే పాట, బండి లెక్క బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకు నైజాము సరికి లోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకు నైజాము సరికి లోడా. నువ్వు ఏ బండ్లే పోతావు కొడుకు నైజాము సరికి లోడా. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ గోల్కొండ కిల్ల కింద నీ కోరిగడ కొడుకో నైజాము సరికి లోడ. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి. ఇది మరి బండి యాదగిరి రాసినటువంటి సాంగ్. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సరికి లోడ అనేటువంటి సాంగ్. సో ఇది. ఇక నెక్స్ట్ వన్ కనుక చూసినట్లయితే సుద్దల అశోక్ తేజ రాసినటువంటి సాంగ్ చాలా బ్రహ్మాండమైనటువంటి సాంగ్. సుద్దల అశోక్ తేజ అనగానే మనకు తెలంగాణ మాండలిక పాట, తెలంగాణ వస్తే రాముల వస్తే తెలంగాణ దొరతనం ఏ విధంగా ఉండే పూర్వకాలంలో అనేటువంటి ఆ సినిమా కళ్ళగట్టినట్లు చూపెట్టేటువంటి సాంగ్. కాబట్టి అప్పుడు ఒసే రామలమ్మ సినిమాలో ఒక పాట గుర్తుకొస్తుంది. ఏంటిది? గడవ పెట్టి కదిలితేనమ్మా ఓ ఒసే రాములమ్మ. ఎంత బ్రహ్మాండమైనటువంటి సాంగ్.
అంటే 100% ఎట్లుండే అని చూపెట్టినటువంటి సినిమా. దొరగారి దొరసాని దీవెనల కోసమని, ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని కాళ్ళు మొక్క బాచనని వంగినావమ్మ. 3 గుంసాలెత్తే నీళ్ళు వెత్తు పొంగినావమ్మ. 3 గుంసాలు, గుంసం అంటే తెలుసు మనందరికీ. అప్పుడు గుంసం అంటే 10 కిలోలు పట్టేది. మన మాండలిక భాషలో ఏమంటారు, ఒరే ఏంట్రా నువ్వు కుంచాని ఉన్నావు, ఏంటి రాదు పొట్టిగా ఉన్నావు అని అర్థం. పోలిక అంటాం, పోలిక అంటాం. కాబట్టి ఆ కొంచెం 3 గుంసాలు ఇస్తే నేను లేదు పొంగినవమ్మ. ఇంకా అంతకంటే దొరకండి దేవుడు లేడు, ఎవరు దొరే దేవుడు అనేటువంటి మాట అన్నవి అని ఆ మాట రాస్తారు. మరి ఇక్కడ సుందరాశక్తి రాసినటువంటి సాంగ్ మనకు, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ నేలమ్మ నేలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ నేలమ్మ నేలమ్మ. ఇది మనకు ఇంకా కదలుదాము రండి తెలంగాణ భూమి పుత్రులారా, కదలుదాం కదలుదాం రండి తెలంగాణ భూమి పుత్రులారా అనేటువంటి సాంగ్. ఇది మనకు సుందరాశక్తి రాసింది. ఇంకా ఠాగూర్ సినిమాలో మనం చూద్దాం, నేను సైతం ప్రపంచానికి ఆవుతిస్తాను. ఎంత బాగా అంటే మన చర్మం మీద వెంట్రుకలు లేచి నిలబడతా ఉంటాయి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి వాళ్ళతో కనబడతా ఉంటాయి. ఇంకా ఒకటి జననం ఒకటి మరణం, గెలుపు పొందే వరకు నీకు అలుపు లేదు నీకు. పుట్టింది ఒకటే. సరే మన తెలంగాణ మాండలిక భాష ఏ పని చేద్దాం అంతే, పుట్టిది ఒకనాడు సచ్చేది ఒకనాడు. కానీ మనం అంటే తెలవాలి, మన చరిత్ర అంటే ముందు తరానికి వెనక తరానికి అందరూ తెలవాలి. కాబట్టి పుట్టింది ఒకనాడే సచ్చింది ఒకనాడే అనేటువంటి ఆ మాండలిక భాషను ఆధారంగా తీసుకొని ఏం చెప్పినంటే ఒకటి జననం ఒకటి మరణం, గెలుపు పొందే వరకు అలుపు లేదు నీకు, జాబు కొట్టే వరకు, ఎస్ఐ జాబ్ కొట్టే వరకు, కానిస్టేబుల్ జాబ్ కొట్టే వరకు అలుపు లేదు నీకు, గ్రూప్ కొట్టే వరకు అలుపు లేదు. ఇది మనకు ఏంటంటే ఈయన మన సుందర అశోక్ రాసినటువంటి సాంగ్. మరి అదే ఇక నెక్స్ట్ 18వ వ్యక్తి, అక్కవ్వ నీకు దండమే, అమ్మ నీకు దండమే, అక్కవ్వ నీకు దండమే, అది సినిమా సాంగ్. సో కాబట్టి ఇక్కడ ఇక నెక్స్ట్ 18వ వ్యక్తి కనుక చూసినట్లయితే సుందర అశోక్ తర్వాత సుందర హనుమంతు కూడా రాస్తారు. సుందర హనుమంతు మనం ఇప్పుడు ఎదుర్కొన్నాం. సుందర హనుమంతు రాసినటువంటి సాంగ్, హనుమంతు రాసినటువంటి సాంగ్ ఏంటి, పల్లెటూరి పిల్లవాడ పసులగా సే మొనగాడ. ఇంత పల్లెటూరు పిల్లవాడ పాలబుగ్గల జీతగాడ పసులగా సే మొనగాడ అన్నారు కదా. పాలబుగ్గల జీతం అంటే ఇది అక్కడ అర్థం అంటే చిన్న వయసు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దీని అర్థాన్ని ఇచ్చే ఇంకొక పాట ఉంటుంది ఏంటంటే, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాధిలు వాళ్ళను దున్నినాయో, 3 మూరల కర్రతో 30 ఎడ్లతో సోపతి నాదయ్యో, దిగ్గు దిగ్గు నవ్వులు గంగలేదలకు నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువారు. సాలు ఇరువారు అంటే అర్థమైంది. సాలు అంటే ఒక్కసారి దున్నాడు, ఇరువారు అంటే 2 సార్లు దున్నాడు. కాబట్టి సాలిరువారును దున్ని నానయ్యో అని